బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీకి ఇప్పటి వరకు అన్ని కేసుల్లో కూడా బెయిల్ రావడం జరిగింది. అయితే వల్లభనేని వంశీ కూడా గత కొంతకాలంగా పలు కేసులను ఎదుర్కొంటూ కూడా ఆయనకి ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరో కేసు నమోదై కూడా ఆయన జైల్లోనే గడుపుతూ వస్తున్నారు. దాంట్లో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. దీని మీద ఆందోళన కూడా వ్యక్తమైంది. ఆయన జైల్లో ఉన్న టైంలో కూడా మధ్యలో హాస్పిటల్కి వెళ్ళి కూడా చెకప్స్కి కూడా వెళ్ళి వస్తున్నారు. దీని మీద వాళ్ళ భార్య కూడా సీరియస్ అయితే కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీకి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అన్ని కేసుల్లో కూడా బెయిల్ రావటము, ఆయన రేపు డెఫినెట్గా కూడా విడుదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రేపు జిల్లా జైలు నుంచి కూడా వల్లభనేని వంశీ విడుదల కానున్నారు. అయితే ఇన్ని రోజులు కూడా వల్లభనేని వంశీ గత కొన్ని నెలలు అండ్ వారాలుగా కూడా జైల్లోనే గడిపేశారు. ఆయన మీద ఇప్పటికి కూడా ఒక 4 కేసుల వరకు కూడా వల్లభనేని వంశీ మీద ఉన్నాయి. అయితే ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరో కేసులోనైతే ఆయన బెయిల్లో మైనింగ్ విషయంలో కానీ ఈ విషయాల్లో కూడా ఆయన మీద ప్రజెంట్ కేసులు నమోదై ఉన్నాయి. అయితే ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే కూడా మరో కేసు నమోదవటము, ఆయన అదే విధంగా జైలు జీవితం గడుపుతూ వచ్చారు. దాంట్లో ఆయన ఆరోగ్యం కూడా క్షీణించి ఉంది. ప్రజెంట్ వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. అన్ని కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ రావటం జరిగింది. రేపు కూడా విడుదలయ్యే అవకాశం వల్లభనేని వంశీకి ఎక్కువగా కనిపిస్తుంది. రేపు డెఫినెట్గా కూడా వల్లభనేని వంశీ విడుదల కానున్నారు. ఇక ఒకవైపు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత ఆయన అనుచరుల్లో కానీ వైసీపీ కార్యకర్తల్లో కానీ అందరిలో కానీ ప్రజెంట్ ఒక హర్షణీయమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. దీని మీద హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇన్నాళ్ళు కూడా అసలు వల్లభనేని ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు, ఆయన జైల్లోనే గడుపుతూ ఉన్నారు అని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. దీని మీద లీడర్స్ కూడా మాట్లాడటం జరిగింది. కావాలని చెప్పి వల్లభనేని వంశీ మీద కేసులు పెట్టి జైల్లో ఉంచుతున్నారు అని చెప్పి కూడా వైసీపీ తరపున కూడా మాట్లాడారు. ఇప్పుడు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా దీని మీద హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో రేపు వల్లభనేని వంశీ వర్గీయులు అయితే ప్రజెంట్ ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం వల్లభనేని వంశీ ఇంటికి వస్తున్నారని. అయితే అసలు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. దీని గురించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. కిరణ్, వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో కూడా బెయిల్ రావడం జరిగింది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తేజశ్రీ, వల్లభనేని వంశీ మీద 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసులు నమోదైతే 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఒక కేసులో పెండింగ్ ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగలేదని చెప్పి హైకోర్టుకి ఇంటీరియం బెయిల్కి వెళ్ళాడు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేవలం ఆరోగ్యం బాగలేదనే కారణంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన హాస్పిటల్లో చికిత్స పొంది తర్వాత మళ్ళీ జిల్లా జైలుకి ఆయన తరలించడం జరిగింది. రేణుశ్రీ, అయితే వల్లభనేని వంశీ కొన్ని నెలలుగా కరెక్ట్ గా కూడా ఇప్పటికి 3-4 నెలల నుంచి కూడా ఆయన జైల్లోనే ఉంటున్నారు, రైట్? అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా గతంలో కూడా మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. ఆయన భార్య కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన అనుచరుల్లో కానీ వీళ్ళలో కానీ ఎటువంటి వాతావరణం కనిపిస్తుంది? అన్ని కేసుల్లో వల్లభనేని వంశీకి బెయిల్ రావడం అనేది శుభపరిణామం అని చెప్పి వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు అన్ని కేసుల్లో బెయిల్ మంజూరైంది. దీని మీద వైసీపీ శ్రేణులు మన వంశీ భార్య కూడా స్పందించారు. చట్టం న్యాయం ద్వారా మేము పోరాడతాము, మా మీద అక్రమ కేసులు పెట్టా కూడా మేము కోర్టు ద్వారా ఇచ్చేస్తాము, కోర్టు నుంచి కోర్టులో మాకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉందని చెప్పి వ్యాఖ్యానించారు. రేణుశ్రీ, అయితే ఈ మధ్యంతర బెయిల్ మీద ఆయన ఎన్ని రోజులు బయట ఉంటున్నారు? మధ్యంతర బెయిల్ మీద దాదాపు ఒక వారం చికిత్స కోసం ఆయన హాస్పిటల్లో ఉండి చికిత్స చేయించుకున్న తర్వాత మళ్ళీ జిల్లా పోలీసులు ఆయన్ని జిల్లా జైలుకు తరలించడం జరిగింది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో వల్లభనేని వంశీకి ప్రజెంట్ 5 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు అవడం జరిగింది. అయితే ఇన్ని రోజులు కూడా 4 కేసులు ఆయనకి ఒకదాని తర్వాత ఒకటి బెయిల్ వచ్చింది. ఆ తర్వాత 5వ కేసులో ఆయనకి బెయిల్ మంజూరు అవ్వక ఇన్ని రోజులు కూడా జైల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఆరోగ్య దృష్ట్యా కూడా ప్రజెంట్ మధ్యంతర బెయిల్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ కొన్ని రోజులు కూడా ఆయన మధ్యంతర బెయిల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆయన ఆరోగ్యం మీద అయితే శ్రద్ధ వహించనున్నారు. ఇక ఆ తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఆయన లాయర్స్ నుంచి అయితే ప్రొసీడింగ్స్ ఉండనున్నాయి.